ఇవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు ఆగి ఉంది? ఈ ప్రవచనం ఉన్నది, వాక్ ఉన్నది, ప్రామిస్ ఉంది, దర్శనం ఉన్నది, కళ ఉన్నది, నా జీవితంలో ఎందుకు ఆగుతున్నది? థింక్ అబౌట్ ఇట్. ఆలోచన చేయండి ఒకసారి. మొన్నటి దినం నేను చెప్పినట్టుగా మళ్ళీ ఒకసారి చెప్తా, జాగ్రత్త వినండి. Because your gift is enough to get to that place, but your character cannot sustain. నీకున్నటువంటి వరం ఆ స్థలానికి వెళ్ళడానికి సిద్ధమే, కానీ నీ స్వభావము నిన్ను ఆపుతుంది. అందరి వినండి. నీకు వాక్కు వచ్చింది, నీలో అభిషేకం ఉన్నది, నీలో కృప వరం ఉన్నది. ఆ వరం చాలు, అభిషేకం చాలు నేను ఆ స్థలానికి తీసుకుని వెళ్ళి అక్కడ నిన్ను వాడుకోవడానికి, అక్కడ వాడబడటానికి కావలసినది ఉంది నీకు. కానీ అయినా నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు వెళ్ళట్లేదు అంటే దేవుడు నీ హృదయంలో ఉన్న క్యారెక్టర్ని మారుస్తున్నాడు. అందుకొరకు ఆపినాడు. అన్ని రెడీగా ఉన్నాయి, గిఫ్ట్స్ ఉన్నాయి, నీకు వరం ఉన్నది, నీకు తలాంత్ ఉన్నది, నీకు సామర్థ్యం ఉన్నది, పిలుపు ఉన్నది. అయినా నువ్వు సేవలు ఎందుకు వాడబడట్లేదు, ఎందుకు వెళ్ళట్లేదు అని అంటే, ఇంకొకటి దేవుడు ఎందుకు ఆపినాడు అని అంటే, నీలో క్యారెక్టర్, నీ గుణాన్ని మార్చడానికి ఆపినాడు. అందుకని అంట, ఇట్స్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్. ఉట్టి అనాయింటింగ్ కాదు, దేవుడు నీ క్యారెక్టర్ని చూస్తాడు, నీ గుణమును చూస్తాడు. నీ గుణము మారేంత వరకు నువ్వు కలిగిన ఆ కృపావరాలు, అభిషేకం అంతా కూడా నువ్వు అందులో వాడబడలేవు. జ్ఞాపకం ఉంచుకోండి ప్రతి ఒక్కరు. ఒకటేమో అన్నీ ఉన్నాయి కానీ క్యారెక్టర్ బాగాలేదు. రెండోది, సమ్ టైమ్స్ ఇట్స్ నాట్ యువర్ క్యారెక్టర్, ఇట్స్ అ ప్లేస్ ద గాడ్ ఇస్ టేకింగ్ యు ఇస్ నాట్ రెడీ ఫర్ యు. కొన్నిసార్లు నీ స్వభావం మంచిగానే ఉండొచ్చు, కానీ నువ్వు దేవుడు నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్తుండో ఆ స్థలం నీ కొరకు సిద్ధపడకపోవచ్చు. గిఫ్ట్స్ ఉన్నది, అభిషేకం ఉన్నది, పిలుపు ఉన్నది, నీ స్వభావం కూడా బాగుంది, మంచిగా ఉంది. అయినా నువ్వు ఇంకా ఆగి ఉన్నావు. ఎందుకు వెళ్ళట్లేదు అని అంటే, అక్కడ ఉన్న స్థలం నీ కొరకు ఇంకా సిద్ధపడలేదు. రెండోది ఇది. ఫస్ట్ ఏమో అన్నీ ఉన్నాయి, క్యారెక్టర్ బాగాలేదు, దేవుడు ఆపినాడు. రెండు ఉన్నాయి కానీ అక్కడ స్థలం నీ కొరకు సిద్ధంగా లేదు. దట్ ప్లేస్ ఇస్ నాట్ రెడీ ఫర్ యూ. ఆ స్థలము నీ కొరకు సిద్ధంగా లేదు, దేవుడు ఆపినాడు. మూడోది ఏంటిదనంటే, సమ్ టైమ్స్ ద ప్లేస్ ఇస్ ఆల్సో రెడీ బట్ ద పీపుల్ ఆర్ నాట్ రెడీ టు టేక్ యూ. ఆ స్థలము కూడా సిద్ధంగా ఉన్నది, కానీ కొన్నిసార్లు అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిన్ను స్వీకరించడానికి సిద్ధంగా లేరు. నిన్ను స్వీకరించడానికి సిద్ధంగా లేరు. స్థలం బాగానే ఉంది, ఇప్పుడు అభిషేకం ఉన్నది, క్యారెక్టర్ బాగున్నది, స్థలం కూడా రెడీగా ఉంది. కానీ అయినా దేవుడు ఎందుకు ఆపుతున్నాడంటే, అక్కడ ఉన్న ప్రజలు నిన్ను ఇంకా అందుకోవడానికి, నిన్ను స్వీకరించడానికి వారు ఇంకా సిద్ధంగా లేరు. ఎలా అంటే 40 సంవత్సరాలకి మోషే బయటకు వచ్చి ఇజ్రాయెల్ ప్రజలను, ఇదిగో నేను